ఇప్పుడు ఒక బీభత్సమైన స్పేస్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పుకోబోతున్నాము. కానీ దానికంటే ముందు మీకు ఒక సింపుల్ బట్ మైండ్ బెండింగ్ క్వశ్చన్ అడుగుతాను. దీనికి నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పను. వీడియో చివరి వరకు చూసి మీరే కామెంట్లో చెప్పండి. ఇంతకీ భూమి వేగం ఎంత? ప్రశ్న చాలా సింపుల్ కదా. నెట్లో చెక్ చేసి చెప్పినా పర్లేదు. మరింత ఆలస్యం టక్కున చెప్పండి. అసలు విషయంలోకి వెళ్ళిపోదాం పదండి. గ్రహాలతో పోల్చుకుంటే సూర్యుని సైజు చాలా 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 పెద్దది. దాని చుట్టుకొలత సుమారు 43,70,000 కిలోమీటర్లు. అంత భారీగా ఉండే సూర్యుని నుంచి మన భూమి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సూర్యుని చుట్టూ భూమి ప్రతి సంవత్సరం 94 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి తిరిగి చివరికి మొదలుపెట్టిన స్థానానికి వస్తుంది. ఇలా అలసటి లేకుండా నిరంతరం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడే మన బ్రెయిన్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న టక్కున కదులుతుంది. కేవలం 365 రోజుల్లో సూర్యుని చుట్టూ ఉన్న 94 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని భూమి చుట్టి రావాలి కదా. ఎంత దూరాన్ని కవర్ చేయగలగాలి అంటే భూమి ఎంత వేగంతో తన కక్షలో తిరుగుతూ ఉండాలి. సింపుల్గా లెక్కేస్తే చాలు మనకు తెలిసిపోతుంది. భూమి ప్రతి సెకనుకు సుమారు 30 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇది బుల్లెట్ ట్రైన్ వేగం కన్నా ఎక్కువ. సెకనుకు 30 కిలోమీటర్లు అంటే మైండ్ బ్లోయింగ్ స్పీడ్ కదా. మరి ఆ లెక్కను చూస్తే ఆ వేగం భూమిపైన నివాసం ఉంటున్న మనకు తెలియాలి కదా. దీనికి తోడు భూమి తన చుట్టూ తాను ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఆ వేగం సెకనుకు 460 మీటర్లు, అంటే గంటకు 1674 కిలోమీటర్లు. అంతటితో అయిపోలేదు. సూర్యుడు తన గ్రహాలు, తోకచుక్కలు, యాస్ట్రాయిడ్స్, అంతరిక్ష ధూళి అంతటినీ ఒక కుటుంబంలా వెంటబెట్టుకుని పదండ్రా అబ్బాయిలు మనకి వేరే చోట పనుంది అని సర్ది చెప్పుకుంటూ మొత్తం సౌర కుటుంబాన్ని తీసుకొని మిల్కీవే గ్యాలక్సీ కేంద్రం చుట్టూ తిరగడానికి దేశద్రిమ్మర్లా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఆ వేగం ఎంతో తెలుసా? ప్రతి సెకనుకు 230 కిలోమీటర్లు. ప్రతి సెకనుకు. ఎక్కడితో కథ అయిపోలేదు. మన పాలపొంత గ్యాలక్సీ మాత్రం ఊరికే ఉంటుందా? దానికి మాత్రం వేగం ఉండదా ఏంటి? అది ప్రతి సెకనుకు 600 కిలోమీటర్ల వేగంతో అతి గతి లేని లోకాల్లోనికి స్పేస్లో పరుగులు పెడుతూ పోతూనే ఉంటుంది. వీటికి తోడు మరికొన్ని వేగాలు కూడా ఉన్నాయి. భూమి తన కక్షలో తిన్నగా తిరుగుతూ ఉండక బొంగరంలా ఊగుతూ తిరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రిసిజన్ అంటారు. భూమి ఒక ప్రెసిజన్ పూర్తి చేయడానికి సుమారు 26,000 సంవత్సరాలు పడుతుంది. చంద్రుడు భూమికి ఉపగ్రహమే గాని మరీ చిన్నవాడేమీ కాదు. దాని కారణంగా భూమి తన కక్షలో స్టడీగా కదిలిపోకుండా ఊగుతూ జోగుతూ ఉంటాడు. సూర్యుని చుట్టూ భూమి యొక్క కక్షను తీసుకుంటే అది ఒక పర్ఫెక్ట్ క్లోజ్డ్ సర్కిల్ కాదు. అంటే భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేసుకున్నాక ఖచ్చితంగా తాను మొదలుపెట్టిన చోటకే తిరిగి రాడు. కాస్త తేడాగా ఉంటుంది. దాని కారణంగా భూమి కక్ష స్థిరంగా ఉండక ఓపెన్ ఎండెడ్ దారిలో లూప్స్ చుడుతూనే ఉంటుంది. మన పాలపుంత నక్షత్ర మండలం సరాసరి విశ్వంలో యాండ్రోమేడా గ్యాలక్సీ దిశలో కదులుతూ పోతూనే ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి అనేక కీలకమైన మూమెంట్స్ అన్నిటినీ లెక్కలోనికి తీసుకుంటే విశ్వంలో మన కదలిక మరింత కాంప్లెక్స్ అవుతుంది. అది సరే కానీ భూ ఆత్మభ్రమణం, సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం, సూర్య కుటుంబం అంతా కలిసి గ్యాలక్సీ కేంద్రం చుట్టూ ప్రయాణం, గ్యాలక్సీ మొత్తం పిచ్చెక్కినట్లు విశ్వాంతరాల్లోకి పరుగు పెట్టడం, ఇన్ని వేగాలు, ఇంత హంగామా, ఈ సర్కస్ అంతా మనకి తెలియను కూడా తెలియవే. అదెలా? ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మనము, మనతో పాటు సీట్లు, మిగతా ప్యాసింజర్లు మొత్తం అంతా స్టడీ స్పీడ్తో కదులుతూ ఉంటాయి. మనం కిటికీ నుంచి బయటకు చూడకపోతే ఫ్లైట్ కదులుతున్న వేగాన్ని అంచనా వేయలేం. కానీ
ఫ్లైట్ వేగంలో మార్పు వచ్చినప్పుడు మాత్రం ఆ తేడాను మనం గ్రహించగలుగుతాము. ఇదే ప్రిన్సిపల్ భూమికి కూడా వర్తిస్తుంది. అంటే భూమిపైన ఉన్న మనము, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాతావరణము, సర్వ సరంజామా అంతా ఒకే వేగంతో కదులుతూ పోతూనే ఉంటాయి. రిలేటివ్ వేగాల్లో మార్పు ఉండదు. కనుక గ్రహం వేగం ఎంత ఉన్నా దానిపైన సూక్ష్మజీవుల్లా బ్రతికే మనము ఆ వేగాన్ని సెన్స్ చేయలేము. అంతేకాక మనం పుట్టిన దగ్గర నుంచి ఈ వేగాల్లోనే బతుకుతున్న మన శరీరం, మన మెదడు వాటికి పూర్తిగా అలవాటు పడిపోయి ఉంటాయి. కనుక ప్రత్యేకంగా కొలతలు వేస్తే తప్ప మనం అంతరాళంలో కదులుతున్నామన్న విషయాన్ని గ్రహించే అవకాశమే లేదు. ఈ కారణంగానే మన పూర్వీకులు భూమి స్థిరంగా ఉంది అని అనుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మన చుట్టూ తిరుగుతున్నాయన్న భావనలో శతాబ్దాల పాటు జీవించారు. అది నిజమనుకుని దాని చుట్టూ కదలాలనుకున్నారు. వీడియో మొత్తం చూశారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ భూమి వేగం ఎంత? వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి సైన్స్ మిస్టరీల కోసం మన చెకుముకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.